మళ్ళీ తనే చేస్తుంది. ఒకసారి కట్ చేస్తే కొందరికేంటో అర్థం కాదు. ఏంటి భారతి, మళ్ళీ ఏంటి? కార్తీక్ ప్లీజ్ చెప్పేది విను, కాల్ కట్ చేయొద్దు. ఏంటి, నీ ఫ్రెండ్ మళ్ళీ ఏమైనా కొత్త పథకం ఆలోచించిందా? కార్తీక్ ప్లీజ్ చెప్పేది విను. మోనితకి నొప్పులొచ్చాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నాకెందుకు చెప్తున్నావు భారతి? సారీ, నాకు సంబంధం లేని విషయాలు నేను విన్నాను. కార్తీక్ మొత్తం విను. తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మోనితకి సీరియస్ గా ఉన్నా సింపుల్ గా ఉన్నా నాకెందుకు చెప్పడం? తనకి పురిటి నొప్పులు వస్తే నాకెందుకు కాల్ చేస్తావు? నాకు ఇంకా అర్థం కావట్లేదు. కార్తీక్, బిడ్డ మెడకు పేగు చుట్టుకునుంది, డెలివరీ కష్టమయ్యేలా ఉంది. చెప్తుండే నీకు అర్థం కావట్లేదా? నాకు ఇవన్నీ అవసరం లేదు. కార్తీక్ ప్లీజ్, తన కండిషన్ బాలేదు, డెలివరీ కష్టంగా ఉంది, చచ్చిపోతుంది. కార్తీక్, నువ్వు వస్తే కానీ ఆపరేషన్ చేసుకోనంటుంది, ఇంజెక్షన్ తీసుకోనంటుంది, చచ్చిపోతుంది. కార్తీక్, నిన్ను సంతకం పెట్టమంటోంది. కార్తీక్, చచ్చిపోతే చచ్చిపోయి భారతి, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నేనెందుకు సంతకం పెట్టాలి? నాకేంటి సంబంధం? పేగు బిడ్డ మెడకి చుట్టుకుందంట. నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేయించుకుంటుందంట. ఏంటి మమ్మీ ఇది? ఇదేం తలనొప్పి నాకు? లాయర్ విశ్వం ఫోన్ చేశాడు కదరా, ఏం చేద్దాం దాని గురించి? నేను రాగానే ఏదో మాట్లాడుకునే మీరు మాట మార్చేశారు ఇద్దరు. నాకు అర్థమైపోయింది. కార్తీక్ ప్లీజ్, కార్తీక్ తొందరరా. కార్తీక్, నేను సౌందర్యాన్ని మాట్లాడుతున్నాను. ఆంటీ మీరైనా అర్థం చేసుకోండి, బిడ్డ పేగు మెడకు చుట్టుకుని ఉంది, డెలివరీ కష్టం అవుతుంది. తనేమో కార్తీక్ వచ్చి సంతకం చేస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా అంటోంది. ఇద్దరు ప్రాణాలు చేజేట్లా తీసిన వాళ్ళమవుతాం ఆంటీ. నేను మళ్ళీ కాల్ చేస్తాను భారతి. మళ్ళీ కాల్ చేయటం ఏంటి మమ్మీ? తనతో మనకేంటి సంబంధం? కార్తీక్, అది చేసిన పాపాలకి తనకేమైనా నేను బాధపడనేమో, కానీ కడుపులో పసిబిడ్డ చేసిన తప్పేంట్రా? ఎవరి మీద జాలి పడుతున్నావు మమ్మీ? మనల్ని చిత్రవద చేసిన మోనిత మీద? కార్తీక్ ప్లీజ్, మోనిత సంగతి వదిలే, కడుపులో ఉన్న బిడ్డ చేసిన పాపం ఏంట్రా? చూస్తూ చూస్తూ ఆ పసి ప్రాణాన్ని కళ్ళ ముందే అలా ఎలా వదిలేస్తావురా? కార్తీక్, 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 కార్తీక్ రావాలి. ఓకే ఓకే కూల్ మోనిత.
ప్లీజ్ మోనిత. మేడం, పల్స్ రేట్ పడిపోతుంది. ఇంజెక్షన్ లోడ్ చేయండి. ఓకే మేడం. మోనిత కూల్ మోనిత ప్లీజ్. భారతి, నువ్వేం ఇంజెక్షన్ ఇస్తావో నాకు తెలుసు. నా కార్తిక్ రావాలి, నా భర్తగా సంతకం చేయాలి. అప్పుడు ఇంజెక్షన్ అయినా ఆపరేషన్ అయినా. మోనిత నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే నీ డెలివరీ కష్టంగా మారింది. ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ముందు ఇంజెక్షన్ చేసుకో. వస్తాడు కార్తిక్. కాల్ చేసావా? చేశాను మోనిత. వస్తున్నాడా? వస్తున్నాడు. ముందు నువ్వు ఇంజెక్షన్ తీసుకో. ఆపరేషన్ మొదలు పెడదాం మోనిత. కార్తిక్ వచ్చాక ఏదైనా. నిజం చెప్పు భారతి, వస్తానన్నాడా? మోనిత పరిస్థితి అర్థం చేసుకో. బిడ్డ పరిస్థితి బాలేదు. కార్తిక్ వస్తేనే అన్ని పరిస్థితులు చక్కబడతాయి భారతి. ఏంటి మోనిత నువ్వు? మేడం, పల్స్ రేట్ పడిపోతుంది మేడం. మోనిత అలా పురుట్నొప్పులు ఆపుకోవద్దు. నువ్వు డాక్టర్వే కదా. కార్తిక్ రావాలి, అప్పుడే ఏదైనా. మేడం, ఏదైనా జరగరాంది జరిగితే మన హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది మేడం. షటప్. నువ్వు చెడ్డ పేరు గురించి ఆలోచిస్తున్నావు. నేను 2 ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాను. చెప్పు భారతి. ఆంటీ, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకొంచెం లేట్ అయితే మోనిత బతకదు, కడుపులోని బిడ్డ బతకదు. ఆంటీ, కార్తీక్ నా గురించి మీకేం చెప్పాడో నాకు తెలియదు, కానీ మోనితకి ఏదో ఒక 2 సార్లు ఫేవర్ చేశాను. కానీ ఇది ప్రమాణం చేసి చెప్తున్నాను, వస్తే మీకే మంచిది. ఒక్కసారి మెడకు పేగు చుట్టుకుంటేనే ప్రమాదం అంటే 2 చుట్లు బిడ్డ మెడకు తల్లి పేగు చుట్టుకుని ఉందంటే ఎంత ప్రమాదమో మీరే అర్థం చేసుకోండి. పెద్దవారు, అన్నీ తెలిసినవారు చూస్తూ చూస్తూ ఇలా వదిలేస్తామా? ఉసురు తగులుతుందా ఆంటీ? ఎంత కాదనుకున్నా మీ వంశాంకురమే కదా. అది ఏ పద్ధతిలో జరిగినా అలా పేగు మెళ్ళో చుట్టుకుంటే ఇంట్లో పెద్దవాళ్లకి కీడని కూడా అంటారు కదా. నాకేంటో కొంచెం గుండె దడగా ఉంది. మోనిత రాక్షసి, మోనిత ఉన్మాది, మోనిత చేసినవన్నీ తప్పులే కావచ్చు. మోనిత ఒక స్త్రీగా, ఒక తల్లిగా పురుట్నొప్పులు భరిస్తూ కార్తీక్ కోసం ఎదురు చూస్తుందా ఆంటీ? ఒక్కసారి కార్తీక్ వచ్చి సంతకం పెడితే ట్రీట్మెంట్ చేయించుకుంటానని భీష్మించు కూర్చుంది. కావాలంటే వీడియో కాల్ చేసి మొత్తం చూపిస్తాను ఆంటీ. మీకు దండం పెడతాను రండా ఆంటీ. కళ్ళ ముందే చచ్చిపోయేలా ఉంది.